మహబూబ్ నగర్ పాలిటెక్నిక్ కళాశాలలో బాలికలు చదువుకునే బాత్రూమ్లలో సెల్ ఫోన్ పెట్టిన ఘటన కొద్దిసేపటి క్రితమే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మన వద్ద పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు ఏం జరిగింది అసలు మొత్తం టోటల్ ఏం జరిగింది, అసలు ఎవరు అతను, పోలీసులకు ఎట్లా సమాచారం పోయింది, మీరు ఎట్లా ఐడెంటిఫై చేస్తారు? సార్ మేము ఫస్ట్ మా ఫ్రెండ్స్ వెళ్ళిరు సార్ వాష్రూమ్ కి వెళ్ళిరు. ఆ తర్వాత వాళ్ళు చూడలేదు. ఒక అమ్మాయి చూసింది, మా క్లాస్ ఫ్రెండ్ మనోజ్ఞాని చూసింది. చూసి అది ఎవరికి అందదు సార్ ఫోన్, అందుకని స్టాఫ్ కి ఇన్ఫార్మ్ చేసాం. బయట ఒకసారికి ఇన్ఫార్మ్ చేసి సార్ వచ్చి తీసుకొని వెళ్ళిండు. మొబైల్ తీసుకొని వెళ్ళి మా ముందర అయితే ఏం ఓపెన్ చేయలేదు సార్. అడిగినాం మేము, అడిగితే సార్ ఏమని చెప్పిండంటే ఏం వీడియోస్ లేవని చెప్పిండు ఫస్ట్. ఆ తర్వాతనేమో స్విచ్ ఆఫ్ అయింది మొబైల్ అని చెప్పిండు. ప్యాటర్న్ రావట్లేదు అంటే ఓపెన్ చేసామన్నారు. 2 hours అయింది సార్, ఏం ఇన్ఫర్మేషన్ రాలేదు అక్కడ నుంచి. అందుకని మేము ఏపీజీపీ వాళ్ళకి కాల్ చేసినాం, వాళ్ళు వచ్చారు. అంటే ఎన్ని గంటలు అవుతుంది, అసలు ఇది ఎట్లా బయటపడింది, లోపలికి ఎవరైనా పోయినరా, ఫస్ట్ రికార్డింగ్ ఏమైనా అయినాయా దాంట్లో? అయినాయని అనుకుంటున్నాం. మేము ఫోన్ తీసుకోలే కదా సార్, మేము చూడలేదు కాబట్టి అయినాయని అనుకుంటున్నాం. తెలియదు మాకు. ఏం చెప్పారంటే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందని చెప్పారు సార్. మేము ఆల్రెడీ ఎన్నో సార్లు పోయినాం సార్ కిందకి స్టాఫ్ దగ్గరికి, మాకు అసలు లోపలికి కూడా రానియలేరు. మేము ఏమనుకోవాలి సార్, ఏం జరుగుతుంది అసలు లోపల ఏమనుకోవాలి, మాకు ఇంకా అర్థమైతలేదు. ఎన్నో సార్లు తిరిగినాం, అప్పుడే మాకు అర్థమైంది. ఇంకా ఏబీజీపీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి కాల్ చేసి వస్తారు కదా అని వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు వచ్చింది సార్. అప్పుడు ఇంత ఇన్సిడెంట్ జరిగింది. వాళ్ళు లోపల డోర్ చేసుకొని వాళ్ళు ఏమో చేసుకున్నారు కానీ మాకేం చెప్పట్లేదు, ఇన్ఫర్మేషన్ రావట్లేదు. 2 hours అయింది సార్, చూసినాం మేము. మా వాళ్ళు ఏడుస్తున్నారు, మా ఫ్రెండ్స్. ఇంతకు ముందు ఎంత మందికి జరిగి ఉంటది, ఇంకా అలా అతని మీద కఠిన చర్యలు తీసుకోవాలని అనుకుంటున్నాం సార్. ఏం పేరు, మన పేరు మీ కాలేజ్ సంబంధించిన స్టూడెంట్? లేదు, మా కాలేజ్ సంబంధించిన కాదు సార్. పేరు ఎవరంటే నక్కం సిద్ధార్థన్ అంట. అతని పేరు ఒక్కటి తెలిసింది మాకు, ఇంక మిగతా విషయాలు ఏం తెలియదు. అయినైతే మీ కాలేజ్ అయితే కాదని చెప్పారు సార్, అది ఒక్కటి చెప్పారు అంతే. ఇంకా అతను ఎవరైనా సరే కానీ మాకు అతన్ని దొరికించుకొని మాకు కఠిన శిక్షలు ఆయన మీద తీసుకోవాలి సార్. మాకు ఇంకా ఇట్లాంటివి అసలు జరగవని గ్యారంటీ ఇవ్వాలి సార్, అప్పుడైతే మేము లోపలికి వెళ్తాం క్లాస్. ఇది తెలంగాణ ప్రాంతంలోని పూర్తి స్థాయిలో అక్కడ అంటే వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడ విద్యార్థులు చేరుకొని ఇక్కడ పాలిటెక్నిక్ చదువుకునే అంటే ఇక్కడ వివిధ రంగాల్లో వాళ్ళు చదువుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటే ఇటువంటి ఘటనలు చోటు చేసుకోవడంతో అంటే విద్యార్థులు అంటే వారి లైఫ్ థ్రెట్ గా మారిందని చెప్పుకోవచ్చు. ఒకసారి మనం చూస్తున్నాము అంటే విద్యార్థులు అంటే ఏదైతే సెల్ ఫోన్ దొరకడం పట్ల విద్యార్థి సంఘాలు పూర్తి స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఒకసారి వాళ్ళ ఆందోళన కార్యక్రమాలు చూసాము, పూర్తి స్థాయిలో వాళ్ళతో మాట్లాడించుకునే ప్రయత్నం చేద్దాము. విద్యార్థి సంఘాల నుంచి ఎటువంటి బ్యాన్ చేయాలంటే ఇప్పటి వరకు కూడా జరిగింది. ఎన్నికన్నా సంఘటన జరుగుతున్నా కూడా ఇంతవరకు ప్రిన్సిపల్ ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ గారు విద్యార్థులను అందరినీ కూడా ఇంటికి పంపించాడు. దీంతో ఫ్యాకల్టీ వాష్రూమ్ లోకి ఒక కామన్ చూడ చేయలేకపోతాడు. దీని వెంట ప్రిన్సిపల్ గారు కూటనే ఉంది, దీనికి ఖచ్చితంగా ప్రిన్సిపల్ కూటనే ఉంది. దీన్ని విద్యార్థులను పంపించడానికి చెప్తున్నారు, విద్యార్థిని బలి పశువులు చేస్తున్నారు. ప్రిన్సిపల్ ని ఎంబడే డిస్పెక్ట్ చేయాలని చెప్పి విద్యార్థులకు తెలియజేస్తా ఉండే. మొన్న సిఎంఆర్ లో సంఘటన జరిగింది. సంఘటన మరొక ముందే ఈరోజు జరగడం చాలా దుర్శకరం. ఇక్కడ ప్రభుత్వం కూడా విద్యార్థులపై గవర్నమెంట్ కళాశాలలకు జరగడం ఇది చాలా చిగ్గుచేటు. ఇక్కడ ప్రిన్సిపల్ ని ఎంబడే సస్పెండ్ చేయాలని చెప్పి తెలియజేస్తా ఉంది. ఈ 3 రోజుల్లో విద్యార్థులకు న్యాయం జరగాలని చెప్పేసి విద్యార్థి పరిషత్ సూచిస్తా ఉంది. లేకుంటే రాని రోజుల్లో భారీ ఎత్తున యుద్ధమాలు చేశారని చెప్పేసి విద్యార్థి పరిషత్ తెలియజేస్తా ఉంది. అక్కడ విద్యార్థినులకు రక్షణ లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం చూసాము హైదరాబాద్ లోని మల్లారెడ్డి కళాశాలలో కూడా ఇలాంటి సంఘటన చోటు చేసుకున్న నేపథ్యంలో అది జరిగి మల్లారెడ్డి కళాశాలలో జరిగిన సంఘటన మరొక ముందుకి మరోసారి మహబూబ్ నగర్ పాలిటెక్నిక్ కళాశాలలో అంటే ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం పట్ల ఇక్కడ ప్రిన్సిపాల్ ని అదేవిధంగా సంబంధిత ఎవరైతే ఆ విద్యార్థి ఉన్నాడో ఆ విద్యార్థులను పూర్తి స్థాయిలో సస్పెండ్ చేయాలి. ఎందుకంటే ఇతరత్ర ప్రాంతాల నుంచి వచ్చి విద్యార్థులు ఇక్కడ చదువుకోవడానికి వాళ్ళ లైఫ్ సెక్యూర్ ఉండడం కోసమే అంటే ఇక్కడ ఉన్న టీచర్లు కావచ్చు, వీరంతా కావచ్చు, వీరందరూ ఉన్నప్పటికీ కూడా వాష్రూమ్ లో గర్ల్స్ సంబంధించిన బాత్రూమ్ లో సెల్ ఫోన్ పెట్టడం అనేది కూడా ఎంతవరకు
సమంజసమని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే ఇప్పటికైనా ఆ మొబైల్లో వీడియోస్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఉన్న వాటిని ఏమైనా డిలీట్ చేశారా? ఎందుకంటే ఈ మొత్తం పూర్తి స్థాయిలో ప్రిన్సిపల్ బాధ్యత వహించాల్సి వస్తుంది. కాబట్టి 2 గంటలైనా కూడా ఇంతవరకు ఆ వీడియోలో ఏమున్నాయనే విషయం కూడా ఎవరికి ఏం తెలియని పరిస్థితి. ఇప్పటికైనా సంబంధిత ప్రిన్సిపల్ ను సస్పెండ్ చేసి విద్యార్థులకు ఒక సెక్యూర్ గా ఉండాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. మహబూబ్ నుంచి పాలిటెక్నిక్ కళాశాల నుంచి మన తొలివేలు కోసం మీ మధు. ఈరోజు మన ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో అమ్మాయిల బాత్రూంలో ఒక వ్యక్తి, అంటే అతను కూడా స్టూడెంట్, 3rd ఇయర్ స్టూడెంట్, పాలిటెక్నిక్ 3rd ఇయర్ స్టూడెంట్, బాత్రూంలో మొబైల్ పెట్టి మొబైల్తో వీడియో రికార్డ్ చేయడం జరిగిందని మాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఆ సమాచారం మీద ఇక్కడికి వచ్చి ఆ వ్యక్తిని మేము అదుపులోకి తీసుకున్నాం, ఆ వీడియో కూడా అదుపులోకి తీసుకున్నాం. ఆ అమ్మాయిల్ని కూడా ఇప్పుడు భరోసా సెంటర్లో వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నాం. అతని మీద కేసు రిజిస్టర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి అతన్ని రిమాండ్కి పంపడం జరుగుతుంది. గతంలో లాస్ట్ ఇయర్ కూడా ఇలాంటి సంఘటన జరిగిందని చెప్తున్నారు, కానీ మా పోలీస్ దృష్టికి రానట్టుంది. ఈసారి మాత్రం ఇప్పుడు ఇమీడియట్ మాకు తెలియగానే మేము కూడా రావడం జరిగింది. మా 1 టౌన్ ఇన్స్పెక్టర్ గారు అందరూ, మా ఎస్పీ మేడం గారు ఆదేశాల మేరకు ఎస్పీ మేడం గారు కూడా వారి మీద కఠిన చర్య తీసుకోవాలని చెప్పి మాకు కూడా ఆదేశించడం జరిగింది. విద్యార్థులకు ముఖ్యంగా విద్యార్థినులకు మా C టీమ్స్ ఉన్నాయి. వీళ్ళకు భద్రత కల్పించడానికి ఉద్దేశంతో మా C టీమ్స్ కూడా ఉన్నాయి. వీళ్ళ దగ్గరకు వచ్చి మీటింగ్ పెట్టి రేపు ఎల్లుండో సమావేశం జరిపి వీళ్ళకి ఏ సమస్యలు ఉన్నా, ఇది ఒకటే కాదు, అమ్మాయిలను ఎవరన్నా వేధిస్తున్నా, అబ్బాయిలు వేధిస్తున్నా, ఏ సంఘటన జరిగినా సీక్రెట్గా అంటే పర్సనల్గా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ప్రతి విషయంలో యాక్షన్ తీసుకుంటామని తెలియజేస్తున్నాం. ఇది 2nd టైం అంటే లాస్ట్ ఇయర్ జరిగిందని అంటున్నారు ఇప్పుడు అమ్మాయిలు, పిల్లలు కూడా చెప్పారు, అమ్మాయిలు చెప్పడం జరిగింది విద్యార్థులు, కానీ అప్పుడు మా పోలీస్ దృష్టికి తీసుకురాలేదు. ఈసారి తీసుకొచ్చింది కాబట్టి కేసు నమోదు చేసి పక్కా యాక్షన్ తీసుకుంటాం.